గుర్తించినాయంటే ఆ రోజు ఎన్టీఆర్ గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ నుండి గుర్తించారు. మరి అటువంటి పార్టీలో కొంతమంది ఇటువంటి నాయకుల్ని మీరు ప్రోత్సహిస్తూ మరి ఈరోజు తెలుగు జాతికే మీరు ఎన్టీఆర్ గారు స్థాపించిన పార్టీ కాబట్టి మేము, ఎందుకంటే ఎన్టీఆర్ గారిని అభిమానిస్తాం మేము కూడా. ఎందుకంటే ఆ రోజు తెలుగు ప్రజల యొక్క గౌరవాన్ని ఎక్కడికో తీసుకుపోయాడు ఎన్టీఆర్ గారు. అటువంటి పార్టీని మీరు ఈరోజు తెలుగుదేశం పార్టీ పేరు పెడుతూ ఎన్టీఆర్ ఫోటో పెట్టుకుంటూ వెనక్కి మళ్ళీ ఈరోజు ఇటువంటి భ్రష్టు పట్టిస్తారంటే ఆ తెలుగుదేశం పార్టీని ఒకసారి గమనించాలా. రాబో రోజుల్లో మరి ఇటువంటి చేయకోకుండా మీరు కూడా మంచి పని చేయండి. మేము కూడా మీ యొక్క మంచి పని మేము కూడా స్వాగతిస్తాం. అంతేగాని ఈరోజు ఇటువంటి ఏదైనా తప్పుడు సమాచారాన్ని మీరు కూడా ఎంకరేజ్ చేయొద్దండి. తప్పని చెప్పండి. ఈరోజు ఎమ్మెల్యే గారు తప్పు ఉంటే ఎమ్మెల్యే గారు తప్పని చెప్పొచ్చు, కానీ వీడియో ద్వారా మేము చూసిన తర్వాత అది ఎమ్మెల్యే గారిది ఎటువంటి తప్పు లేదు. ఏదో ఒక కార్యకర్త పిలిచినప్పుడు బయటికి పోయినాడు. మీరు కార్యకర్త పోతే మీరు పోరా? మేము పోతాము. ప్రతి ఒక్కరు పోల్సిందే. కార్యకర్తలు ఉంటే మన పార్టీలు ఉన్నాయి. ఒకసారి గమనించండి ఉమాపతి నాయుడు, ఈరోజు నువ్వు ఆ సీట్లో కూర్చొని ప్రెస్ మీట్ ఇచ్చినావు అంటే నీ కింద ఉన్నటువంటి కార్యకర్తలు ఈరోజు నిన్ను ఆ స్థాయికి తీసుకొచ్చినారు. ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ లో ఉన్నామంటే మా కింద ఉన్న కార్యకర్తలు ఈరోజు స్థాయికి తీసుకొచ్చినారు మమ్మల్ని. అంతేగాని స్వతహాగా మేము రాలే బయటికి. ఒక కార్యకర్తలు ఉంటేనే నాయకుడు బయటకు వస్తాడు. కాబట్టి ఈరోజు ఒక కార్యకర్త ఫోన్ చేసినప్పుడు ఇమ్మీడియట్ విపక్ష పోవడం తప్పే కాదు. అది ఏ దానిలో ఏ ప్రజానికి కూడా దీన్ని తప్పని ఒప్పుకోవడంలే. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని రాబో రోజుల్లో ప్రెస్ మీట్ ఏదన్నా మంచిగా ఉంటే ఇవ్వాలని చెప్పి నేను ఉమాపతి నాయుడు గారికి నేను సలహా ఇస్తున్నాను. ఇంకోటి మాది గుడ్డల పార్టీ అంటున్నారు వైఎస్ఆర్ పార్టీని. వాళ్ళు వాళ్ళ పార్టీని ఏమని పిల్లలు వాళ్ళకి తెలుసో తెలీదు. వెన్నుపోటు పోసి వచ్చిన పార్టీ అది. గుడ్డల పార్టీ అని పేరు పెడితే వాళ్ళ పార్టీ అట్లుంటుంది. అది వెన్నుపోటు తర్వాత ఇప్పుడు ఏమో రెడ్ బుక్ రాజ్యాంగ పార్టీ అది. అంతా రెడ్ బుక్ సూపర్ 6 అయిపోయింది. అది సూపర్ 6 లో ఏ 6 చేయడంలే, కానీ ఒక 6 మొదలు చేస్తారు. అదే సూపర్ 6 పోయి 7వ 6 ఇది. రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ప్రజలకు అది ఇస్తారు గిఫ్ట్ గా. రెడ్ బుక్ రాజ్యాంగం మేము చూపిస్తామని చెప్పి ప్రజలకు తీసుకొస్తారు. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని రాబో రోజుల్లో మంచి వాయిస్ ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నాను.